మనీ చేసే ప్రాసెస్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది. మరి ఆ గవర్నమెంటు ఈ దేశంలో ఎవరైతే అనాథలున్నారో, పేదలున్నారో వాళ్ళకి తగ్గట్టుగా ఈ యొక్క మనీని ప్రింట్ చేసి ఇచ్చేయొచ్చుగా. మరి ఈ ప్రపంచంలో అయినా ఏది ఆ యొక్క దేశ నాయకుల్లో అయినా ఎవరు కూడా అనాథలు, పేదవాళ్ళు ఉండరు కదా! మరి ఎందుకు అలా చేయట్లేదు? ఆ యొక్క ప్రింట్ చేసి వాళ్ళ అధీనంలో ఉన్న ఎందుకు ప్రపంచానికి ఇవ్వట్లేదు? పేదవాళ్ళకి ఇవ్వట్లేదు, అనాథలకు ఇవ్వట్లేదు. అంటే దానికి ఒక లిమిటు అనేది ఉంటుంది. దానికి ఒక లిమిట్ ప్రకారంగానే ఆ యొక్క మనీని ఏదైతే ఉందో ప్రింటింగ్ చేయడం ఉంటుంది. ఆ ప్రింటింగ్ చేసే ఆ మనీ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఈ యొక్క అధీనంలో ఉండి ఎంతవరకు ఎంత ప్రింట్ చేయాలి, ఎంతవరకు ఇవ్వాలి అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. చూడండి, అలాగే మన ఇష్టానుసారంగా కూడా ఏది నిర్ణయించుకొని ఏ పని చేయకూడదు అని కూడా దేవుడు దీని ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది.